ఉచిత పథకాలు వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేశాయి. ఇదేదో ఎకనామిక్స్ హార్వర్డ్లో చదివిన మేధావులు చెబుతున్న విషయం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ రైతును కదిలించినా ఇదే విషయం చెప్తారు. కూలీ పని చేయడానికి ఒక్క మనిషి కూడా దొరకడం లేదు. రోజుకి 500 రూపాయలు ఇచ్చినా కూడా మనుషులను తీసుకురావడం కష్టమైపోతా ఉంది. ఇక ఉభయ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరులోని డెల్టా ప్రాంతాల్లో అయితే వరి నాట్లు వేయడానికి నేపాల్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి కూలీలని దిగుమతి చేసుకోవాల్సి వస్తుందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఉచిత పథకాలు ఇవ్వద్దు అని ఎవరు చెప్పరు, కానీ అసలైన అర్హులు అత్యంత పేదరికంలో ఉన్న వారికి ఇవ్వండి. కానీ 65 లక్షల మందికి పెన్షన్లు, 1,45,00,000 మందికి ఉచిత రేషన్ కార్డులు, 26 లక్షల కుటుంబాలకి ఉచిత విద్యుత్తు, ఇక రాబోయే రోజుల్లో మహిళలందరికీ ఫ్రీగా బస్సు, ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇక 5 పిల్లల్ని స్కూల్కి పంపిస్తే 75,000 రూపాయలు వస్తాయి జనవరి నుంచి. అంటే ఎవడు ఎన్ని ఇత్తనాలు వేస్తే అంత ఎక్కువ డబ్బు అనమాట. ఈ విధంగా ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2,85,000 రూపాయలు ఎత్తిపోస్తా ఉంది. ఇక వ్యవసాయంలో రైతు నానా పాటలు పడి 10 ఎకరాలు వేసిన రైతు ఒక్కడే, ఆ ఫ్యామిలీ అంతా పడి చేసినా కూడా పనులు పూర్తి కావు. కాబట్టి కొన్ని పనులకి కూలీలు అవసరం, మస్ట్. కూలీలను తీసుకొద్దామంటే ఎవడు దొరకడం. ఇక వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. కనీసం హైదరాబాద్ పోయి ఏటీఎం దగ్గర కాపలా ఉంటే ఒక 10,000 వస్తాయని వెళ్ళిపోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు ఇదే విధంగా గనక ఉచిత పథకాలు పోటీ పడి కొనసాగించుకుంటూ పోతే వ్యవసాయ రంగం సర్వనాశనం అవుతుంది. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వ్యవసాయంలో ప్రతి పని మిషన్లతో చేయడం సాధ్యం కాదు. వరి హార్వెస్టు, మొక్కజొన్న హార్వెస్టు, జొన్న హార్వెస్టు, శనగల హార్వెస్టు ఇవన్నీ మిషన్ అయితే వచ్చింది, కానీ వరి నాట్లకు వచ్చిన యంత్రాలు విఫలమయ్యాయి. జనంతో నాట్లు వేయించుకోవాల్సిందే. మిర్చి కోతలు మనుషులతో చేయించుకోవాల్సిందే. ఇక పొలాల్లో కలుపు మనుషులతో తీయించాల్సిందే. పిచ్చికారు అయితే మనుషులు చేస్తూ ఉన్నారు, కొన్ని డ్రోన్లతో కూడా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా మనుషుల సాయం లేకుండా వ్యవసాయం చేయటం సాధ్యం కాదు. ప్రస్తుతానికి 52% మంది జనం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. 2047 నాటికి దీన్ని 12% తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కూడా డిసైడ్ అయింది. ఎందుకంటే సగం మంది జనాభాకి జీడిపిలో 12% ఆదాయం కూడా రావడం లేదు. అందువల్ల వ్యవసాయ రంగంలో రాబోయే రోజుల్లో కూడా జనాభా వ్యవసాయంలోకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. కాడి పడేస్తున్న వాళ్ళే కానీ కాడి ఎత్తుతున్న వారు లేరు. ఎందుకంటే ఒక్కసారి ఆ ఊబిలోకి దిగితే ఇక బయటపడడం సాధ్యం కాదు. పెట్టుబడులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. పార్లమెంటరీ కమిటీ కూడా స్పష్టంగా చెప్పింది, ఇప్పుడు ఇస్తున్న మద్దతు ధరలు రైతుకి ఏమాత్రం అనుకూలంగా లేవు, వాటిని రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా రైతులందరి రుణాలు మాఫీ చేయండి. రైతులు పండించిన పంటని ఎక్కడైనా అమ్ముకునే విధంగా స్వేచ్ఛ కల్పించండి. ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఉల్లిగడ్డల ఎగుమతులు నిషేధం విధిస్తారు. ఎందుకంటే వినియోగదారులు కొనలేరంట. కేజీ 60 రూపాయలు 70 రూపాయలు ఉంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతాయంట. అయితే రైతులు ఆరిపోయినా పర్లేదు. ఈ విధంగా గడిచిన 35 సంవత్సరాల్లో 12 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు రైతు భరోసాని, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ యోజన అని ఒక 6,000 వేసి, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకొక 6,000 7,000 కలిపి రైతుల ఖాతాలో వేసి వ్యవసాయ రంగాన్ని మేము పండగ చేశాము అంటారు. వ్యవసాయ రంగాన్ని పండగ చేస్తే రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఎందుకు పారిపోతారు రా అంటే ఒకడన్నా సమాధానం చెప్పడు. రాబోయే రోజుల్లో కూడా వ్యవసాయం అయితే లేచే పరిస్థితి లేదు. బాగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లోనూ, ఐటీలోనూ, వీటిలో సంపాదించి హాబీగా ఒక 5 ఎకరాలు సాగు చేసుకోవడం తప్ప పూర్తిగా వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడితే అంతే సంగతి. అప్పుల ఊబిలో కూరుకుపోవడం తప్ప
అందులో పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడికి సంబంధం ఉండదు. ఉదాహరణకి టమాటాలు తీసుకుంటే ఒక నెలలో కేజీ 50 రూపాయలు పలుకుతాయి, ఒక్క రోజులోనే మళ్ళా 50 పైసలకు పడిపోద్ది. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు పంటలు పండించడం ఎలా సాధ్యం అవుతుంది? పత్తి పంట అయితే ఎకరానికి 4 క్వింటాలు కూడా అవ్వడం లేదు. మిర్చి ధరలు చూస్తే క్వింటా మిర్చి 8,000, 9,000, 10,000. అంటే ఒక క్వింటా కోయడానికి అయిన ఖర్చులు కూడా మిర్చి అమ్మితే రావడం లేదు. ఎకరా సాగు చేయడానికి 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఖర్చు అవుతూ ఉంటే, ఈ విధంగా ధరలు దారుణంగా పతనం అవుతూ ఉంటే మేము వ్యవసాయాన్ని పండగ చేసామంటాం. మీరు పండగ చేయటమేమో కానీ ఉచిత పథకాలు కనుక ఇలాగనే పోటీ పడి పెంచుకుంటూ పోతే రాబోయే రోజుల్లోనే కొద్ది రోజుల్లోనే కిలో బియ్యం 100 రూపాయలు అయితే దాటిపోతాయి. ప్రస్తుతానికి మార్కెట్లో కేజీ బియ్యం 60 రూపాయలు దాటాయి. రాబోయే 4-5 నెలల్లో ఇది 70 రూపాయలు అవుతాయి. ఈ ఉచిత పథకాలు ఇంకా పెంచుకుంటూ పోతే కూలి అనే మనిషి దొరక్క రైతులు వ్యవసాయం చేయలేక చేతులు ఎత్తేస్తారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు వారైతే సేఫ్గానే ఉంటారు. ఎందుకంటే ప్రజలను బాగా దోచుకొని హైదరాబాదు, బెంగళూరు, దుబాయ్లో దాచుకొని ఉంటారు కాబట్టి. దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు ఈ ఉచిత పథకాలతో. దీని మీద మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.